ప్రపంచంలోనే ఒక అద్భుతం కిందన అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి నిరంతరం చేస్తూనే చంద్రబాబు గారు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా అది బాగా ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రపంచంలోనే మేటి భవనం రాబోతోందట. ఇప్పటిదాకా మనం బుర్జు ఖలీఫాను లేకపోతే ఇంకేయో కట్టడాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనము ఇట్లాంటిది అదేం కాదు, ఐకానిక్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మించడానికి రెడీ అవుతున్నారట. దానికి ప్రపంచంలోనే అసలు ఎవరు చూసినా షాక్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని రెడీ చేయబోతున్నారట. క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్ ఫోటాన్ కాంతి కణం ఆధారంగా పనిచేస్తుంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి భద్రతతో కూడినటువంటి వాతావరణం ఉండాలట. ఆ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్ళిన వేవ్స్ తరంగాలు తగిలిన ప్రాసెసర్ మీద ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుందట. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారట. బయట నుంచి కాంతి శబ్దాలు జొరబడకుండా ఇన్సులేషన్ ఉంటుందట. ఇలాంటి కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుందట. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాటు చేస్తారట. కంప్యూటర్లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడి నుంచే క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవలను సంస్థ అందించబోతుందట. ఐబీఎం తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లకు కూడా స్పేస్ని కేటాయించబోతున్నట. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యం. ఇదే అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలపర్ల భవనాలు నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇస్తారట. దీనికి ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం భూములు ఇస్తుందట. అందులో నిర్మించే భవనాల ఆకృతులు మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన రీతిలోనే ఉండాలని నిబంధన విధించబోతుందట. అట్లా ప్రపంచంలోనే ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆలోచనట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక ఉద్యోగికి సగటు 150 చదరపు అడుగులు విస్తీర్ణం అవసరం. అలా ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలో సుమారు 60,000 మంది నిపుణులు పనిచేశారు. మౌలిక సదుపాయాలను అక్కడ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనట.